sorry ass DJ. హాయ్ బీట్రూట్ హల్వా తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, పాలు 500 ml, బెల్లం జాగ్రీ 300 గ్రాములు, నెయ్యి 100 మిల్లీలు, క్యాష్యూ నట్స్ లేక ముంద్రి, బాదం, ఎండు ద్రాక్ష, యాలకులు 4. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పాలు కాగబెట్టుకుందాం. ఎందుకంటే కాగబెట్టిన పాలు పోస్తే చిక్కబడుతుంది, బాగుంటుంది. ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి పోసుకోవాలి. నెయ్యి బాగా కాగాక ముందుగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పానో అది కట్ చేసి పెట్టుకొని వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే మిగిలిన నెయ్యిలో మనం బీట్రూట్ పెట్టుకున్న బీట్రూట్ని వేయాలి. వేసి బాగా దోరగా వేయించాలి. ఆ నెయ్యిలో బాగా కలపాలి, బాగా వేగుతూ ఉండాలి. అలాగే కలుపుతూ ఉండాలి. చూసారా, బాగా కలుపుతూనే ఉన్నాం కదా. బాగా మగ్గింది. కొద్దిగా ఒక 50% ఉడుకుతుంది అన్నమాట. నెయ్యిలోనే వేయించి ఇంకా కాంచిన పాలని తీసుకోవాలి. తీసుకొని ఈ నెయ్యిలో వేగిన బీట్రూట్లోకి కాగిన పాలని వేయాలి. పాలు పోసాం కదా, అలాగే పోసామంటే ఈ పాలల్లోనే ఆ బీట్రూట్ ఇంకొక 50% వరకు బాగా ఉడకాలన్నమాట. అలాగే కలుపుతూ ఉండాలి. బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బీట్రూట్ అనేది చాలా మంచి రెసిపీ. స్వీట్ చేసుకునే దానికి కూడా ఈ బీట్రూట్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా అయితే కూడా ఉంటుంది. ఇలానే వేగనిస్తూ ఉండాలన్నమాట ఈ పాలల్లోనే. ఇందులో 5 ఉపయోగాలు ఉన్నాయని చెప్పాను కదా నేను మీకు ముందుగానే. థంబ్నెయిల్లో పెట్టున్నాను 5 ఉపయోగాలు. ఈ బీట్రూట్ అనేది ఫస్ట్ వన్. దీన్ని రోజు మార్నింగ్ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు కొద్దిగా బాగా మగ్గింది. ఇందులో బెల్లం కలుపుకుందాం. తురిమి పెట్టుకోవాలి బెల్లం. కొందరు పౌడర్ చేసి పెట్టుకుంటారు, పగలు కొట్టుకుంటారు. అట్లా లేకుండా మేము తురిమి పెట్టుకోండి. బెల్లంని వేసేస్తాం ఇందులోకి. వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా రెండోది వచ్చి దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇంకా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. ప్రోటీన్స్. టోటల్గా చాలా అంటే పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ఫుల్ ఈ బీట్రూట్ అనేది. ఏ విధంగా తీసుకోండి, జ్యూస్ ద్వారా అన్నా, ఈ స్వీట్స్ ద్వారా అన్నా, లేకపోతే కర్రీ ద్వారా అన్నా తీసుకోండి. చూసారా, ఈ బెల్లం వేసాక బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. అలాగే పడుతుంది, ఒక 10-15 minutes పడుతుంది. మిగతాది కూడా టోటల్గా మనకు ఈ బీట్రూట్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఈ బెల్లం వేసినాక కొద్దిగా నీళ్ళు వదిలినట్టు వచ్చింది. ఇంకా కలబెడుతూనే ఉన్నారంటే ఇది అలాగే దగ్గర పడుతుంది. బాగుంటుంది. ఇది భలే కలర్ఫుల్గా ఉంటుందండి. చూడడానికి కూడా భలే ఉంటుంది. హల్వా అని చెప్పడానికి కూడా ఈ కలర్ అంటే ద బెస్ట్ అని చెప్పచ్చు. ఈ రెసిపీ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. చూసారా, అలాగే స్టీమ్ చూడండి, కలబెడుతూ ఉన్నాను కదా, దగ్గర పడుతూ వస్తాను చూడండి. అదండి ఈ బీట్రూట్ అంటే స్వీట్స్ చేసుకోవడానికి ద బెస్ట్ అనమాట. కర్రీస్గా కూడా బాగుంటుంది. ఏదో ఒక విధంగా మన పిల్లలకి వండి పెట్టండి, మీరు కూడా తినండి. ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, కన్ఫామ్గా మీకు నచ్చుతుంది. చూసారా, ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి.
కొద్దిగా బాయిల్ అయ్యే కొందికి 100% బీట్రూట్ అనేది మనకు ఉడికిపోతుంది. ఆ స్వీట్లో కూడా బాగా మిక్స్ అవ్వగా టేస్ట్ బాగా వస్తుంది. ఇట్టే కలిపెడతా వచ్చారు కదా, చూడండి బాగా దగ్గర పడిపోయింది. కలర్ఫుల్గా కూడా ఉంది, భలే అంటే భలే ఉంది. నాకు భలే ఇష్టం అండి ఈ బీట్రూట్ స్వీట్స్ కానీ ఏది కూడా కానీ. మీకు కూడా బాగా నచ్చుతుంది, లైక్ చేస్తారనుకుంటాను. చూసారా టోటల్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అలా మన ప్యాన్కి అతుక్కోకూడదు తిప్పుతూ ఉండేటప్పుడు. అయిపోయింది ఫుల్, అలాగే కలుపుతూ ఉండాలి. అయిపోయి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. బీట్రూట్ హల్వా రెడీ. ఓకే, జహీర్ కిచెన్స్ని వాచ్ చేయండి. ఇంకా స్పైసీవి స్వీట్ రెసిపీస్ అన్నీ తయారు చేస్తాం. ఇంకా బౌల్లోకి తీసుకునేస్తాం. ఫైనల్ స్టేజ్ గార్నిష్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా జారుడుగా ఉంది. ఇలా జారుడుగా పడే విధంగా మీరు తీసుకునేసేయండి. ప్యాన్లో నుంచి బయట ఉంటుంది, కొద్దిగా గమ్మీగా ఉంటుంది. అటుంటేనే హల్వా అంటారు కదా. నాకైతే బాగా నచ్చింది. మీరు ఇలాగే చేయండి. చూడండి అంతే, ఇదే ఫైనల్ స్టేజ్. మన హల్వా, టేస్టీ అండ్ స్వీట్ హల్వా రెడీ. గార్నిష్ చేసాం చూసారా డ్రై ఫ్రూట్స్తో. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిష్ చేసుకోండి. పిల్లలకి చేసి పెట్టండి, బాగా అయితే టేస్ట్గా. అది బెల్లంతో కాబట్టి దాంట్లో ఐరన్ బాగుంటుంది కాబట్టి పిల్లలకి బెల్లంతోనే చేసి పెట్టండి. షుగర్ కన్నా బెల్లం ద బెస్ట్ అనిపిస్తుంది. టేస్ట్ చేద్దామా? కొద్దిగా ఒక బైట్ ఇస్తాము, ఎలా ఉందో చూసి చెప్తాను. ఉండండి తీసుకుందాం. ఉండండి, ఒక క్యాష్యూ కూడా తీసుకుంటాను. ఉండండి. సూపర్ అంటే సూపర్ అండి, భలే ఉంది. నాకైతే ఇంకా తినాలనిపిస్తుంది. భలే టేస్టీగా యమ్మీగా స్వీట్, భలే అంటే భలే ఉందండి. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. కీప్ వాచింగ్ జహీర్సోనా కిచెన్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ బాయ్, సీ యూ అగైన్. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.